నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మన సాంప్రదాయంలో అసలు కొబ్బరికాయ కొట్టే పద్ధతి ఉందంటారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కొబ్బరికాయ కొట్టేటువంటి పద్ధతి అనేటువంటిది వాళ్ళ దేశ కాలమానం ప్రకారంగానే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ అయిపోయింది. వాస్తవంగా ఏమిటంటే దేవాలయానికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, గర్భవతి స్త్రీల దగ్గరికి వెళ్ళినా, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా నిప్తహస్తం నజాయతే, వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇదొక కారణం. రెండవది ఏమిటంటే గురువుల దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా కొబ్బరికాయ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు తీసుకెళ్తారు అని అంటే, ఏదైనా సరే ఒక పండు తీసుకుందాం, మామిడి పండు మనం తింటామా, తిన్న తర్వాత తీసుకెళ్ళి దాన్ని నాటుతాం, ఎంగిలైపోయినట్టేగా అది. దాని నుంచే చెట్టు పండ్లు అన్నీ వస్తాయి. ఒకటి ఇంకా వేరే ఏ పండైనా తీసుకోండి, అలా ఎంగిలి చేసినటువంటి పదార్థాన్ని నాటితే మళ్ళీ తిరిగి వస్తాయి. కొబ్బరికాయని అలా కాదు, ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలి. ఇంకోటి, కొబ్బరికాయ బాగుందా మీరు తీసుకెళ్ళేది మీకు తెలియదు, లోపల నీళ్ళు ఉన్నాయా తెలియదు. ఒకటి ఏమిటంటే మనందరికీ కూడా ప్రసాదము అనంటే అది నోట్లో వేసుకోవాలి, తీయగనో పుల్లగనో ఉండాలి, ఏదో ఒకటి మనకు లాభం జరగాలి అనేటువంటిది బై డిఫాల్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కాబట్టి ఈ కొబ్బరికాయ తీసుకెళ్తే కొడతారు, దాని రంగు రుచి వాసన దేవుడి దగ్గరే ప్రకటితం అవుతుంది. అప్పటి వరకు దాని యొక్క తత్వం ఏంటనేది ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోవచ్చు, ఆ కొబ్బరి ముక్కని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇదొక ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థలో భాగం అయిపోయిందనమాట. కాబట్టి వాస్తవంగా ఏంటంటే మనకు కొబ్బరికాయని వాస్తవంగా వాడేది ఏంటంటే కలశంపై పెట్టడానికి, ఎందుకంటే అది పూర్ణ కుంభము అవుతుంది. నీళ్లు నిండుగా ఉంటాయి లేదా లోపల ధాన్యం నిండుగా ఉంటుంది, పైన ఉన్న కొబ్బరికాయ మూసేసి ఆవాహన చేసుకుంటే ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి మాత్రం అది పూర్ణ కుంభంగా వాడతారు. వీటికే వాడేవాళ్ళు ఒకప్పుడు. రాను రాను ఏంటంటే అది ప్రసాదంలో భాగం కూడా అయిపోయింది. కాబట్టి కొబ్బరికాయని ఇవాళ రేపు ఏంటంటే చాలామంది అది లేకుంటే పెద్ద దోషము, కొబ్బరికాయ దేవాలయానికి తీసుకెళ్ళకపోతే ఎలా, అలా ఏం లేదండి. మీరు కొబ్బరికాయని తీసుకెళ్ళలేకపోతే అరటిపండు తీసుకెళ్ళండి. అరటిపండు కూడా మనం ఎంగిలి చేసినటువంటి పండు కాదు, అది కూడా మనం తీసుకెళ్ళి అరటి పండు నాటితేనే వస్తుంది తప్ప ఏదైనా తిన్న తర్వాతకి నాటితే వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఈ రెండింటిని, కొబ్బరికాయ లేకుంటే అరటిపండు అయినా సరే తీసుకొని దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నివేదన చేయొచ్చు తప్ప అది కంపల్సరీ కొబ్బరికాయ తీసుకెళ్ళాలనేటువంటిది ఏదీ లేదు. కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది మంచిదే. చాలామంది ఏమిటంటే కొబ్బరికాయ కొట్టడం వలన దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక స్మెల్ ఏదైతే ఉంటుందో మనలో ఉన్న అహంకారపు భావాన్ని తగ్గిస్తుంది అనేటువంటిది ఒక రీసెర్చ్లో చెప్పినటువంటిది. కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొట్టకూడదు. ఎందుకంటే అందులో నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో, గుమ్మడికాయ కొబ్బరికాయ ఏవైతే పగలగొట్టినప్పుడు వచ్చే స్మెల్ ఉందో, గర్భంలో ఉన్నటువంటి శిశువు పై ఉన్న చర్మానికి ఇన్ఫెక్షన్ అంట. అందుకని ఎవరైనా గర్భవతులు ఉన్నారా అని అడిగి వాళ్ళ దూరంగా పంపించి కొబ్బరికాయలు కొడతారు. కారణం ఏంటంటే ఇది చాలామందికి తెలియదు. నేను ఒక పుస్తకంలో క్లియర్గా తెలుసుకున్నాను అనమాట, ఎందుకు మన పురాణాల్లో నుంచి వచ్చినటువంటి భాగంగా కొబ్బరికాయ కొడితే చాలామందికి ఇబ్బంది అంటారు కదా. ఎందుకని తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే ఆయుర్వేదంలో కూడా ఉందన్నమాట. గర్భవతుల దగ్గరలో కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టకూడదు, దాంట్లో నుంచి వచ్చిన వాసన పీల్చడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకి ఇబ్బంది అని. కాబట్టి కొబ్బరికాయని ఈ విధంగా వాడుకోవచ్చు, ఈ విధంగా వాడకూడదు. నార్మల్ కోకోనట్ వాటర్ తాగుతారు కదా గురుగారు. అవును, కొబ్బరి నీళ్లు తాగొచ్చు, తప్పులేదు, స్మెల్ పడకూడదు అంతే. అంటే అప్పుడే పగిలినప్పుడు దానిలో ఉన్నటువంటి షెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో ఒక రకమైనటువంటి గాలి వస్తుంది. అది జనరల్గా మనకు మంచిది, వారికి మంచిది కాదు. గురువు గారు, మనం కొబ్బరికాయ కొట్టే ముందు కడిగి కొట్టవచ్చా, లేదంటే ఎట్లా ఉందో అట్లనే కొడితే మంచిది అంటారా? కొంతమంది బొట్లు పెట్టి కొడతారు, అసలు ఎట్లా కొట్టాలి కొట్టే ముందు? కొబ్బరికాయ కొట్టేటప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో బొట్లు పెట్టడం కానీ కడిగి కానీ కొట్టకూడదు. మనం కొబ్బరికాయ కొడతాము, కొట్టినటువంటి పదార్థం నీట్గా ఎలా కొట్టాలో అలా కొట్టేసి దేవుడికి నివేదన పెట్టొచ్చు. బొట్లు పెట్టొచ్చు ఎప్పుడు అంటే దిష్టి తీసేదానికి మాత్రం బొట్టు పెట్టాలి. మీరు ఒక కార్కి దిష్టి తీస్తున్నారు, ఒక షాప్కి దిష్టి తీస్తున్నారు, హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పూర్ణంగా, అంటే నేను చెప్పాక ఇందాకే పూర్ణ కుంభానికి పెడతామని, కాబట్టి పూర్తి దిష్టి పోవాలి అన్నప్పుడు కుడివైపు 3 సార్లు తిప్పుతారు, ఎడం వైపు ఒకసారి తిప్పుతారు, కింద పగలు కొట్టేస్తే ఇంకా తినేదానికి పనికిరాదు. కాబట్టి ఈ పసుపు కుంకుమ మీరు ఏం పెట్టినా ఇక అది మళ్ళీ నైవేద్యానికి పనికిరాదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇంతేకాదండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా దేవాలయం లోపల మేము తీసుకెళ్ళి నైవేద్యం పెడతాం కదా,
మెయిన్ నైవేద్యం పెట్టేటప్పుడు పసుపు కుంకుమ పెట్టం. కొబ్బరికాయ పెట్టిన తర్వాతకి మీకు ఇచ్చేటప్పుడు మేము బొట్టు పెట్టిస్తాం. ఎందుకు అనంటే కొబ్బరికాయ నైవేద్యం అయిపోయింది, మనం ఎలా భోజనం చేసేటప్పుడు నీట్గా తింటామో స్వామివారికి కూడా వీలైతే అందులో ఇంత చక్కెర వేసి ఇంకేమన్నా మధుర పదార్థం వేసి స్వామికి నైవేద్యం పెట్టి ఇస్తాం. మీరు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే, కొబ్బరి ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళ తొందరగా బ్యాక్టీరియా దానికి అంటుకుంటుంది. అంటుకోకుండా ఉండాలంటే బొట్లు పెట్టిస్తాం. దాంట్లో పసుపుతోనేగా కుంకుమ తయారయ్యేది. ఇంట్లో ఎవరికైనా బొట్టు పెట్టాలన్నా ఆ బొట్టు పెట్టొచ్చుగా. అందుకని కొబ్బరికాయకు బొట్టు పెట్టేటువంటి సాంప్రదాయం వచ్చిందని. అక్కడ మీరు ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు 5 కొబ్బరికాయలు కొట్టాలి. అన్ని పీఠం మీద పెట్టాలంటే ఆ కొబ్బరి చిప్పలు పెట్టడానికే ప్లేస్ ఉండనప్పుడు పీచు ఎందుకు అని పీచు తీసి పెడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, మీది తెలంగాణ అండి, మీరు పీచు తీయకుండా పెడతారు, మాది ఆంధ్ర అండి. అలా ఏం లేదమ్మా. మనం దేవుడి దగ్గర పెట్టేటువంటి నివేదన శ్రేష్టంగా నీట్గా ఉండాలి. మనం అక్కడ కొబ్బరికాయ పెట్టాము, పీచుతో పెట్టాము, తీసే క్రమంలో పక్కన దీపానికి తగిలితే ఆ పీచు పోయి ఇబ్బంది కదా. అందుకని పీచు తీసేసి పెడతారు. కొబ్బరికాయ కొట్టక ముందు పీచు తీస్తే అది పనికిరాదు, అది హోమంలో వేయడానికి పనికి వస్తుంది. దాన్ని కురిడి అంటారు. అది పూర్ణాహుతిగా వేస్తారు, అది ఓకే. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పనికిరాదు, ఎందుకంటే ఇది హోమంలో జ్వలించట్లేదు కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి, నైవేద్యం పెట్టాలి, పీచు తీసి నైవేద్యం పెడితే మంచిది, తప్పేం లేదు. ఓకే గురువు గారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.